హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. ఈరోజు వీడియో అయితే బంతిపూలు ఉన్నాయి. ఈరోజు మాకు నోములండి, కార్తీక నోము అన్నమాట. బంతిపూలు ఈ మధ్యంతా నేను కొయ్యకుండా ఈరోజు కోసమే ఉంచేసానండి. అవి కోస్తూ కాయగూరలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ వంకాయలు. ఇందులో 2-3 రకాలండి. ఇది ఇలా ఉంది కదా, ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇవ్వండి, ఇది కొంచెం పొడవుగా ఉంటుంది అన్నమాట. అలాగని సన్నంకాయ కాదు, ఇది ఒక రకం వంకాయ, పొడుగ్గా వస్తుంది. ఈ సీడ్ ఉంచాలండి. ఇది మనకి మార్కెట్లో దొరికే ఇది మాట. తర్వాత ఇలా వెళ్తే ఇంకొన్ని వంకాయలు ఉన్నాయండి. ఇవన్నీ బ్లాక్ వంకాయలు, పొడవు, పర్పుల్ కలరు. తర్వాత ఇది ముసుగు వంగండి, ఇలా వస్తుంది. ఇంకొంచెం పెద్దది అవుతుంది అన్నమాట వంకాయ. అనిపిస్తుందా? విరిగిపోతుంది గట్టిగా లాగితే. ఇందులోని మాకు ఫిషెస్ ఉన్నాయండి, కనిపిస్తున్నాయా? ఆరెంజ్ కలరు తిరుగుతున్నాయి. ఇందులో గప్పీస్, అందులో మౌలీస్ మాట. ఇందులో కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి, కాకపోతే ఇవి బ్లాక్గా ఉన్నాయి, కనిపించవు అన్నమాట. మీదకి అక్కడక్కడ తిరుగుతున్నాయి. మనము దీనికి ఫుడ్ ఏమీ వేయక్కర్లేదండి. ఇందులో ఉన్న ఆహారం, అది చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా, అవే తినేస్తాయి అన్నమాట. ఇవ్వండి, ఇక్కడ బంతిపూలు ఉన్నాయి. ఇవన్నీ కోద్దాము ఈరోజు. ఆల్రెడీ మార్నింగ్ లేచి నేను పువ్వులు తెంపేయడం అయితే అయిపోయిందండి. ఎందుకంటే తెల్లవార పెట్టేసుకుంటాం కదా దీపం. తర్వాత ఇది ముళ్ళొంకాయ అండి. చూడండి ఎన్ని ముళ్ళులు ఉన్నాయి, మొత్తం ముళ్ళులే. కానీ కొన్ని మొక్కలకి ఆకులకు కూడా ముళ్ళులు ఉంటాయండి. దీనికి ఇవ్వండి ఒకటి కనిపించింది ముళ్ళు. తర్వాత అక్కడ కూడా పర్పుల్ కలరు వంకాయలు ఉన్నాయన్నమాట. సరే, ఇవన్నీ ఇంకా తెంపేవచ్చు. రేపు వంకాయలు హార్వెస్ట్ వీడియో చేస్తానండి, అప్పుడు పెడతాను వీడియో. ప్రజెంట్ మా మిద్దె తోటలో ఇవైతే ఉన్నాయండి. ఇవ్వండి, బటర్ఫ్లై ప్లాంట్. ఇందులో 2 రకాలు చూపించాను కదా, ఇదొక కలరు, గ్రీన్ కలర్ కూడా ఉంది. తర్వాత మనకి ఇవి అడీనియమ్స్ అండి. ఈ మొక్కలు కొని నేను ఇంచుమించు 5 ఏళ్ళు అవుతుంది. ప్రతి సంవత్సరము నాకు పువ్వు వస్తుందండి. ఇది లైట్, ఇది కొంచెం డార్క్ మాట. ఇందులో 5 మొక్కలు ఉంటాయి, 5 కలర్స్. మిగిలినవి ఇంకా పూత రాలేదండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఉన్నాయి. పూత స్టార్ట్ అవుతుంది వీటికి. చూడాలి ఏ కలర్ అవుతాయి ఇవి. ఇదిగోండి, మా మిద్దె తోట ఇలా ఉంది. మీదన ద్రాక్ష గుత్తులు, కిందనంతా పళ్ళు మొక్కలు, పువ్వుల మొక్కలు. చూడండి, ఈ చెర్రీస్ ఎంత బాగా వచ్చాయి. 3 బార్బిడస్ చెర్రీస్ అండి. వీడియో అట్లే చూపించడం కడ్డేస్తుంది, చూసారా? ఇవి ఇంకొంచెం రెడ్గా అయిన తర్వాత తీసుకోవాలి. రెడ్గా అయినప్పుడు కూడా కొంచెం పులుపు ఉంటాయి. చూడాలి మరి ఇది పులుపు ఉంటుందో తీపి ఉంటుందో. ఇదే ఫస్ట్ కాపండి దానికి. ఇదిగోండి, ఇక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలు కూడా స్టార్ట్ అయిపోయాయండి. అక్కడక్కడ పిందులు ఉన్నాయన్నమాట. ఈ జామ మొక్క చాలా అయిందండి వేసి, దీనికి ఇంకా పూత రాలేదు. మొక్క అయితే పడి మొలిచింది అన్నమాట. ఇగోండి, ఈ డబ్బాలో పెట్టాను, ఇందులోనే అలాగా అయిపోతుంది.
ఇప్పుడు మనం బంతిపూలు కోసుకుందామండి. అవ్వండి బత్తాయిలు కూడా ఉన్నాయి. ఇంకొంచెం ముగ్గిన తర్వాత తెంపుతాను. చూసారా ఎంత పెద్దవి అయ్యాయో. ఇంకొంచెం ఎల్లో కలర్ వచ్చిన తర్వాత తెంపుతాను అనమాట. బాగానే ఉన్నాయి కదా అని వదిలేసాను. ఆ మీదన వంకాయలు చూడండి. ఇలా వెళ్దామండి బంతిపూలు కోసుకోవడానికి. ఈ బంతిపూలు కోసేసిన తర్వాత మీకు మేము ఇంతకుముందు నారు పోసాను కదండి, ఆ నారుని రీప్లాంట్ చేసాను ఆల్రెడీ. కొన్ని అవి చూపిస్తాను, అది ఏ స్టేజ్లో ఉన్నాయన్నది. ముందు కొన్ని బంతిపూలు కోసేసుకుందాం మనం. ఇదిగోండి 10 పువ్వులు కోసానమాట అందాకకి. తర్వాత ఇదిగోండి చూడండి బంతి చెట్టుకి ఎలాగా మిల్లీ బగ్స్ చూసారా ఎలా పట్టిందో. ఇలా పట్టినప్పుడు మనం వెంటనే తీసేసుకోవాలి, లేదంటే చేతితో నలిపేయాలండి. లేకపోతే మాత్రం మొత్తం చెట్టు అంతా వచ్చేస్తుంది. ఆల్రెడీ అగో బెండ మొక్కకు కూడా వచ్చింది అక్కడ, అది కూడా తీయాలి. అంజీర్ మొక్క అందరూ వేసుకోండి, ఎందుకంటే చూసారా గుత్తులాగా ప్రతి ఆకుకి ఒక కాయ వస్తుందండి కంపల్సరీగా. ఇప్పుడు ఇవన్నీ నేను ఆల్రెడీ కోసేసాను చాలా మటుకు. చాలా ఒక 50 కాయల్లాగా వచ్చి ఉంటాయండి ఈసారి. అండ్ పాలకూరకి మనకి 100 రూపాయల 50 రూపాయల టబ్బు చాలండి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇది మనం 4-5 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. విడివిడిగా ఇలాంటి దాంట్లో ఒక 8 ఎన్నో వేస్తే చాలండి, మరీ ఎక్కువైనా అవి సరిగ్గా రావన్నమాట. ఇదిగోండి ఇది ఎలంకాయల చెట్టు ఇందులో వేసాను, చూద్దాం ఎంతవరకు వస్తుందో. తర్వాత ఇలా వెళ్ళి మనం ఇప్పుడు ఇది వరకు వేసుకున్నాం కదండి నారు, అది ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ దేవుడికి పువ్వులు అయితే కోసేసుకున్నానండి. ఇది ఓన్లీ అక్కడ నోముకి మా అత్తగారింటికి వెళ్తామన్నమాట, అక్కడ నోముకి పట్టుకెళ్తున్నాను. ఇంకా పూర్తిగా విడినవి ఇంకా కొన్ని ఉన్నాయి, కానీ అన్నీ తెంపండి. రేపటి నుంచి దేవుడికి పెడతాను నేను ఇంక ఇంట్లో. తర్వాత ఇవి చూసారా కాస్మోస్ ముద్ద, దీని సీడ్స్ మీకు ఎప్పటికప్పుడు చూపిస్తున్నానండి. ఇగోండి ఇలా వస్తాయి, ఇలా పుల్లల్లాగా వస్తాయి అన్నమాట. మనం ఆ పుల్లల్ని తీసి నెక్స్ట్ సీజన్కి వేసుకోవచ్చు. ఇందులో 2 కలర్స్ అండి, కానీ నాకు ప్రజెంట్ ఇవే పూస్తున్నాయి. ఇంకా వేరే రకము ఉంది, అది మొక్క రావాలన్నమాట, వస్తే అప్పుడు. ఇవ్వండి ఇవన్నీ సీడ్స్ ఇలా తయారవుతాయండి. ఇలా అయినవి ఇలా బ్లాక్గా తయారవుతాయి, అప్పుడు మనం వేసుకోవాలి. ఇవి ఎల్లో కలరు, ఇవి నెక్స్ట్ ఇయర్కి దాద్దాము. ఇప్పుడు మనం సీడ్స్ నుంచి మనకి మొక్కలు వచ్చినవన్నీ చూద్దాం ఒకసారి. ఇక్కడ పెడతాను. ఇదిగోండి ఇక్కడ నేను ఇదంతా చుక్కకూర అండి. ఇది ఒక్కసారి ఒక దాంట్లో వేసేసాను అనమాట. ఇవి విడదీస్తాను, ఇంకొంచెం ఎదిగిన తర్వాత విడదీస్తానండి. ఇప్పుడు విడదీను. ఇందులో కూడా ఏంటంటో మిగిలిపోతే వేసేసాను విత్తనాలు. అవి అలాగా కొన్ని జర్మినేట్ అవుతాయి, కొన్ని జర్మినేట్ అవ్వండి. ఇంకోండి ఇది ఫ్లవర్స్. ఇవి ఇంతకుముందు 2 ఆకులతోటి నేను వీటిని పెట్టానండి.
ఇప్పుడు చూడండి ఎంతలాగా అయ్యాయి. మనం ఏంటంటే ఇవి పడిపోయినప్పుడు కొంచెం వీటిని అడ్జస్ట్ చేసుకుంటే కొన్ని రోజులు ఇవి ఎదిగినంత వరకు మనకి అయితే పని అయితే ఉంటుందండి. కొంచెం ఎదిగితే భలే భలేగా ఫ్లవర్స్ వస్తాయండి ఇవి. కొంచెం ఇక పడిపోయినవన్నీ ఇలాగా నించోబెట్టుకోవాలి. నిన్న వాటరు కొంచెం అంటే కేర్గా వేయాలండి వాటరు. నేనేం చేశానంటే ఒక్కసారి వేసేటప్పటికి అవి ఇలా అయిపోయాయన్నమాట, చూసుకోలేదు. ఏదేమైనా కొంచెం ఇలా జస్ట్ ఇలా పట్టుకొని ఇలా అంటే సున్నితంగా ఇలాగంటే వచ్చేస్తాయి. చూసారా, ఇలా పైకి అంటే భూమికి అంటికిపోయమాట. కొంచెం ఇలా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయి. లేదు అంటే ఇలాగ కొంచెం మట్టిని అటు ఇటు కదిపితే అయిపోతుంది. ఇవ్వండి. కొంచెం ఏం చేస్తానంటే తర్వాత వీలు చూసుకొని వీటికి కొంచెం మట్టి అటు ఇటు పెడతానండి. ఇవ్వండి, ఇలా పెట్టామనుకోండి అది అలా నించుంటుంది. ఇటుపక్క కొంచెం బాగానే ఉన్నాయి. అటుపక్క నుంచి వాటర్ వేసానమాట, అందుకని అవి కొంచెం ఇది అయ్యాయి. సరే, కొంచెం ఇలా నించుంటాయి అన్నమాట. మట్టిలోని కొంచెం అడుక్కు వెళ్ళాయి. చూసుకొని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇవి మనకి చిన్నపిల్లల లాగే మాట ఈ నారు. తర్వాత ఇగోండి ఇది ఒక రకము. అన్నీ ఇవి ఏంటంటే అన్నీ కలిపి ఉన్నాయి. ఏ ప్లాంట్ ఏ కలర్ అన్నది తెలియదు కనుక మనం అన్నీ వేసుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు ఏ ఒక్క ప్లాంట్ని వదిలినా మనకి అందులోని ఏది ఏ కలర్ అన్నది తెలియదు అన్నమాట. అందుకని మొత్తం అన్ని ప్లాంట్స్ రిపోర్ట్ చేసుకున్నాను నేను. తర్వాత ఇవి చూసారా, ఇవి ఇలాగ 50 రూపాయలకి ఇచ్చాడండి వాడు. అందరూ 3 కలర్స్ ఇచ్చాడనమాట, వైటును వైలెట్ పింక్. చూడాలి ఎలా ఎదుగుతాయో. తర్వాత నిన్న ఇగోండి మిర్చి టమాటాలు 2 నేను రీపాట్ చేశాను. ఇదంతా కొంచెం క్లీన్ చేసుకోవాలండి. నిన్నంతా ఈ రీపాట్ చేసి మట్టి మిశ్రమం కలిపి అన్నీ చేశాను అనమాట, అందుకు ఇలా అయిపోయింది. ఇవ్వండి ఇది వరకు వేసిన వాటిలో. తర్వాత ఇవి కూడా పెద్ద పాటల్లోకి అలా పెట్టేసుకోవాలండి. సరే, ఇవి చాలా వేసాను, అక్కడక్కడ పోయాయి అన్నమాట. ఇగోండి ఈ స్పేస్ అంతా ఉంది కదా, ఇవన్నీ పోయాయి. దగ్గరగా వేసాను నేను, కొన్ని పోయాయి. తర్వాత ఇది చిన్న రెడ్ బంతి, రెడ్గా వస్తాయి కదండి బంతి, అది కొన్ని బాగానే ఎదిగాయి, కొన్ని అయితే మాత్రం ఇంకా చిన్నగా ఉన్నాయి. వీటికి ఇలాగా మనం ఇంకా ఎక్కువ ఎరువులు ఇస్తూ ఉండాలండి, ఎందుకంటే ఇంత దగ్గరగా వేసాం కదా. తర్వాత ఇందులో కూడా వేసాను. ఇవి బాగానే మీదకి పైకి వచ్చాయి. కొంచెం దూరంగా ఉన్నాయి కనుక ఇది కొంచెం వేగంగా ఎదిగేమాట. వీటికి ఇలా గడ్డలు లేకుండా చూసుకోవాలండి. ఎండ తగలాలి మొక్కలకి, ఎండ తగిలితేనే మనకి ఏ మొక్కైనా బాగుంటుంది అన్నమాట. ప్లేస్ లేదండి, అందుకనే దగ్గరగా వేయాల్సి వచ్చింది. ఇదంతా ఇగోండి క్యాబేజీ. ఇది కూడా కొంచెం వాటర్ నిన్న ఎక్కువైంది. ఇలాగా మనం చూసుకోవాలి. ఇవి మనం ఇప్పుడు ఫుల్ అంటే అన్ని రకాల ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిలో బుక్ చేసినవి అన్నమాట. ఇవన్నీ అన్ని రకాలు వచ్చాయి. తర్వాత ఇగోండి ఇది టమాటా నారు. దీన్ని కూడా
విడదీసి రీపాట్ చేసుకోవాలి. తర్వాత ఇవి అడీనియమ్స్ చూడండి, అడీనియమ్స్ అటువైపు వెళ్ళి చూపిస్తాను. ఇవి క్యారెట్ లేకపోతే సోయి కూర ఏమోనండి. ముందు ఒక్కొక్కటి వేశాను, తర్వాత మళ్ళీ ఇంకా ప్లేస్ ఎక్కడ సరిపోతుందని చెప్పి ఇలాగా గుత్తుల్లాగా వేసేసాను అనమాట. ఇది క్యాబేజీ, కానీ క్యాబేజీ కాదు, ముల్లంగి అనుకుంటున్నాను. ఇది ముల్లంగి అవుతుంది ఇది. ఇవన్నీ తర్వాత ఇంకా ఇగోండి, ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా రీప్లాంట్ చేసుకోవాలి. చూసారా, దగ్గరగా వచ్చాయి. కొంచెం అంటే ఇంత చిన్న మొక్క రీప్లాంట్ చేయడం కష్టం కదని నేను ఇలా పెట్టేశాను. కొంచెం ఎదిగాయి అనుకోండి, ఇంకా అప్పుడు వాటిని తీసి మనం జాగ్రత్తగా రీప్లాంట్ చేసుకోవచ్చు. ఇంకోండి, ఇది వరకు నేను రీప్లాంట్ చేసినవి. తర్వాత అక్కడ కొత్తిమీర ఉందండి, ఇంకా పాలకూర రీప్లాంట్ చేయాలి. ఇవన్నీ చాలా అంటే మన సీడ్స్ వేసుకుంటే మాత్రం పనితో కూడుకున్నదేనండి. ఇలా చిన్నవన్నీ రీప్లాంట్ చేయాలంటే ఇంచుమించు ఒక పూట పట్టేస్తుంది అన్నమాట. ఇగోండి, ఇవన్నీ చూసారా, ఇవి ఏంటంటో వచ్చాయి. ఇగోండి, ఇవన్నీ రీప్లాంట్ చేసుకోవాలి. ఇలా పిచ్చి మొక్కలు లాంటివి తీసేస్తే ఇవన్నీ విడిగా ఒక టబ్ చూసుకొని వాటిలోనే రీప్లాంట్ చేసుకుంటే బాగవుతాయి. ఇంకొంచెం ఎదిగితే బాగుంటుందండి, మరి ఇంత చిన్నవి కాకుండా. ఇవి బాగానే ఉన్నాయి, రీప్లాంట్కి బాగానే ఉంటాయి. ఇవి కూడా 4-5 రకాల టమాటాలండి. తర్వాత నా దగ్గర ఉన్న విత్తనాలన్నీ ఇంకా మరి ఇవి అవి అనకుండా మొత్తం పడేసానండి ఇందులో. వంకాయల్లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు ఇందులో ఉన్నాయి. తర్వాత ఇది ఎర్ర గోంగూర నిన్న రీప్లాంట్ చేశాను అనమాట. అది కొత్తిమీర, అది ఇంకా సగం వచ్చింది, సగం రావాలి. ఇందులో కూడా చాలా రకాల విత్తనాలు వేసేసాను. ఏ వస్తే మిగిలిన ఉండిపోతాయి. ఇది కూడా కొత్తిమీరేనండి, చూడండి ఎంత బాగా వచ్చిందో. మరీ దగ్గరగా అయిపోయింది. కిందన ఓన్లీ కోకోపీట్ వాటరేనండి ఇది. ఇప్పుడు మనం ఒకసారి అడీనియమ్స్ చూద్దాము. ఇవ్వండి, ఇదొక రకం. ఇదొక రకం, ఇదొకటి. ఇది వైట్ చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో, ఒక్క ఫ్లవరు. తర్వాత ఇది రెడ్. వీటికి నేమ్స్ రాసేసుకోవాలండి, కలర్స్ రాసేసుకుంటే మనకి బాగుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదే. మళ్ళీ రేపు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. ఇంకా కొన్ని గుత్తి బీర్లు అవన్నీ ఉన్నాయి ఇంకా హార్వెస్ట్కి. అవన్నీ రేపు హార్వెస్ట్ చేసుకుందామండి. బాయ్ అండి.